న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు. ఏంది అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు, కంపెనీలు మందులు సరఫరా చేయడం లేదు అంటున్నారు. పేద ప్రజలకు మందులకు గోళీలు లేవని చెప్తావు, కానీ 1,00,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అంటావు. అసలు నీ ప్రభుత్వం ఏం నడుపుతున్నావు? ఒక తుగ్లక్ ప్రభుత్వం లాగా అయిపోయింది, పిచ్చేడు చేతిలో రాయిలాగా అయిపోయింది. నీ ప్రాధాన్యత ఏంది? పేద ప్రజలకు మందులు ఇవ్వడం నీ ప్రాధాన్యతనా? పేద పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీ ప్రాధాన్యతనా? రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 7,500 రైతు భరోసా ఇవ్వడం నీ ప్రాధాన్యతనా? 1,00,000 కోట్లు పెట్టి నువ్వు సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత? ఏది నీ ప్రాధాన్యత? నువ్వు ఏం చెప్పి ప్రజలకు అధికారంలోకి వచ్చావు? ప్రజలకు ఇచ్చిన మాట ముందు నిలబెట్టుకో. సోనియా గాంధీ గారు తానే స్వయంగా హైదరాబాద్కు వచ్చి ప్రజలకు నేను మీ తల్లిగా హామీ ఇస్తున్నాను, ఇదే తుక్కుగూడలో మరి హామీ ఇచ్చారు. నేను అడుగుతా ఉన్న సోనియా గాంధీ గారిని, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు అమలు చేస్తారా? హామీలు పక్కన పెట్టి ప్రజలను గాలి కొదిలేసి పాలన పక్కన పెట్టి 1,00,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారా? నిన్న ఆయన మాట్లాడుతున్నాడు దానం కిషోర్ గారు, మేము ఎవరిని బలవంతంగా తొలగించమని. మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి బలవంతంగా మీరు వెళ్తారా వెళ్ళరా మెడ మీద కత్తి పెడుతున్నారు? ఎందుకు నంబరింగ్ చేస్తూ ఉన్నారు? డ్రోన్లు పెట్టి ఎందుకు మీరు పైనుంచి FTL డిసైడ్ చేస్తున్నారు? ఆ పెద్ద పెద్ద బడా కంపెనీలకు ఆ భూములు కేటాయించి అక్కడ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఈ ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఫార్మా సిటీకి కేసీఆర్ గారు 15,000 ఎకరాల భూమి సేకరిస్తే ఫార్మా సిటీని పక్కన పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ 4th సిటీ అని రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అవతారం ఎత్తిండు ముఖ్యమంత్రి గారు. ఆడ ఫార్మా సిటీని 4th సిటీ అంటాడు. ఈ మూసీ సుందరీకరణ పేరు మీద ఇక్కడ బడా బడా కంపెనీలు తెచ్చి ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అసలు DPRకే 1,500 కోట్లట. ప్రపంచంలో ఎక్కడన్నా విన్నామా? ప్రాజెక్టుకు 1,500 కోట్లంటే విన్నాం, కానీ మూసీ ప్రాజెక్టు DPRకే 1,500 కోట్లు పెట్టి DPR చేయిస్తాడట. అంటే నువ్వు 1,500 కోట్లు పెట్టి DPR చేయిస్తా అంటున్నావు, కనీసం 150 కోట్లు పెట్టి పేద పిల్లలకు మందులు ఇవ్వడం చేత కాదా? పేద ప్రజలకు ప్రభుత్వ దవాఖానలో మందులు ఇవ్వడం మీద ఎందుకు దృష్టి పెట్టవు? నువ్వు SC ST BC హాస్టల్లో అన్నం పెట్టడం మీద ఎందుకు ఆలోచించవు? ఇవాళ 9th 10th ప్రభుత్వ స్కూళ్ళల్లో 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలకు 7 నెలల నుంచి మధ్యాహ్న భోజనం యొక్క బిల్లులు రాక అన్నం పెట్టుడు కూడా ఇబ్బంది అవుతా ఉంది. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ఈ సుందరీకరణ పేరు మీద ప్రజలను ఉసురు పోసుకోవద్దు, గోసబెట్టద్దు. ఇప్పటికైనా దీన్ని మానుకోండి. ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా పోయి మార్కింగులు చేసుడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకండి. ఒకవేళ నువ్వు మూసీ సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్న దాంట్లో చెయ్యి. మా ప్రభుత్వం ఉండగా 32 STPలు ఆనాడు పిల్లి కట్టి మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రారంభించాం కదా. అవి దాదాపు పూర్తి అవుతా ఉన్నాయి. ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది, దాన్ని పూర్తి చేయి. మూసీలో మురికి నీరు రాకుండా చేయి. మూసీలోకి ఇవాళ ఎక్కడి నుంచి గోదావరి నీళ్ళు తెస్తావు? నువ్వు కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూసీకి నువ్వు మంచినీళ్ళు తెస్తా, గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నావు. కాళేశ్వరం దండగంటావు, కాళేశ్వరం కూలిపోయిందంటావు. నిన్నేమంటాడు దానం కిషోర్? వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం.